సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం. ఎలా ఉన్నారండి మిత్రులందరూ? ఇవాళ ఒక చిన్న మాట చెప్పి మన రాగమయం 10వ భాగంలోకి వెళ్ళిపోదాం. నేను నిజానికి ఆహ్, ఎద్దనపూడి సులోచనారాణి గారికి ఏకలవ్య శిష్యురాలిని. హ్మ్. నేను అదే విషయాన్ని నేను మన థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. ఎందుకంటే నేను నా 11వ సంవత్సరం ఆ టైంలో అనుకుంటా ఆవిడ సెక్రటరీ అవి చదివాననమాట. ఆ శైలి నిజంగా నాకు ఎంత మంత్రం వేసిందంటే నా మీద, నేను కూడా రాయాలి. హ్మ్. ఆహ్, కథలు రాయాలి, ఇలా రాయాలి అన్న ప్రగాఢమైన కోరిక అప్పుడే మొదలైందనమాట. అది నిజానికి కళ్ళతో కాకుండా మనస్సుతో చదివేశానేమో ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవలలు అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత 'ఈ తరం కథ', 'జీవన తరంగాలు' ఇలాగ. ఆవిడ నాకు బాగా నచ్చిందేంటంటే, ఆ హీరో పాత్ర చిత్రణ, అతని గంభీరత్వం, ఆ స్థితప్రజ్ఞత, ఆ శైలి ఎలాగా ఎంత మెత్తగా అలా సాగిపోవడం, అది నాకు చాలా నచ్చేసింది. మనస్సుతో చదివేశాను చాలా సార్లు. అందువల్లనేమో నా రచనా శైలిలో ఒక రకమైన ఆ మృదుత్వం ఉంటుందని నా రచనల్ని చదివిన మిత్రులు, పాఠకులు నాకు ఒక్ వాళ్ళ చిన్న ప్రశంసని అందించారనమాట. హ్మ్. అది నాకు చాలా సంతోషం కలిగించింది. మరి మీరు వింటున్నారు, ఈ 'రాగమయం' సీరియల్‌ని. కొంతమంది చదవడానికి కూడా అవకాశం ఉండేలా స్క్రోలింగ్ ఇస్తున్నాను కదా! సో, మీకేమనిపించిందో కూడా నాకు చెప్తే ఆ! నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సరేనా మిత్రులారా? సో, మరి 'రాగమయం' 10వ భాగంలోకి వెళ్ళిపోదామా? అప్పుడు అర్థమైందాయనకి శేఖరం పడుకున్న ఆ నిస్సహాయపు తీరుకి అర్థం ఏమిటో. గబగబా అతనిని తట్టి లేపారు. కళ్ళు తెరిచిన శేఖరానికి ఇప్పటిదాకా తను ఏదైనా పీడ కలగన్నాడేమోనని అనిపించింది. కానీ అది వాస్తవమేనని స్పష్టం చేస్తూ ఎదురుగా చేతిలో రాగిణి వ్రాసిన ఆ ఉత్తరంతో ఆందోళనతో కంపించిపోతున్నట్టుగా నిలబడి ఉన్న మామగారు. ఇద్దరూ చేష్టలుడిగిపోయినట్టు ఒకరినొకరు క్షణంపాటు వీక్షించుకుంటూ ఉండిపోయారు. ఫణిభూషణరావు గారు మరు నిమిషం అపరాధిలా తలదించుకున్నారు. సూటిగా అల్లుడి కళ్ళలోకి చూడలేనట్లుగా. హడావిడిగా అతనిని లేపటం అయితే చేశారు గాని ఆయనకి నోట మాట రావటం లేదు. ఆ క్షణంలో కూతురు కనుక ఎదురుపడి ఉంటే నిలువున ఆమె ప్రాణాలు తీసేవారేమో ఆయన. అల్లుడంటే ఆయనకి వల్లమాలిన అభిమానం. ఆయన దృష్టిలో అతనొక అనర్ఘరత్నం. అలాంటి వ్యక్తిని కాలదన్నుకుని వెళ్ళిపోయిన కూతురి మీద, తన ప్రియాతి ప్రియమైన అల్లుడి గుండెల్లో బడబాగ్నిని సృష్టించిన కూతురి మీద ఆయన హృదయం నిప్పులు చెరుగుతోంది. తన భర్తని అంతగా లక్ష్యపెట్టటం లేదు అనుకుని బాధపడటం, కూతుర్ని ఆయన మందలించటం ఎన్నోసార్లు జరిగాయి గానీ, ఇటువంటి పరిణామాన్ని ఆయన కలలో కూడా ఊహించలేదు. ఎదుటివారి దిగజారుడుతనాన్ని ముందుగానే అంచనా వేయటం మంచి మనసున్న వాళ్ళకి బహుశా సాధ్యం కాదేమోననిపిస్తుంది. అందుకేనేమో శేఖరం గాని, తను గాని ఇటువంటి పరిణామాన్ని ముందుగా ఊహించలేకపోయారు. రాజశేఖరానికి ఆయనతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తనను మించి ఆయన బాధపడతారని అతనికి తెలుసు. కూతురు చేసిన పనికి ఆయన దోషిలా తల వంచుకుంటున్నారని అతనికి అవగతం అయింది. శేఖరం, నువ్వు ధైర్యంగా ఉండు. నీ భార్యను నిమిషాల మీద వెనక్కి రప్పిస్తాను. మన లాయర్‌తో మాట్లాడదాం. అది కన్నతల్లే అయినా పిల్లల్ని నీ అనుమతి లేకుండా తీసుకువెళ్ళే హక్కు దానికి లేదు. అది ఇష్టమొచ్చినట్టు ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే ఈ కన్నతండ్రి బ్రతికుండగా అది జరగనివ్వడు ఆయన ఆవేశంగా అన్నారు.
రాజశేఖరం చప్పున ఆయన దగ్గరగా వచ్చి ఆయన భుజాల చుట్టూ చేతులు వేశాడు. ఆయనకి ధైర్యం చెబుతున్నట్టుగా, అనునయిస్తున్నట్టుగా. ఆ ఆత్మీయ స్పర్శకి ఆయన కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు. ఇప్పుడే వచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నాడు అతను. ఆయన వ్యంగ్యంగా విరక్తిగా నవ్వారు. కూతుర్ని క్షణాల మీద తీసుకువచ్చి అల్లుడి కాళ్ల మీద పడేయాలని ఉంది ఆయనకి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు శేఖరం. ఇది లాయర్లని సంప్రదించి చట్టాలను ఉపయోగించి పరిష్కరించుకునే సమస్య కాదు మావయ్య గారు. ఏమి చేయాలన్న విషయాన్ని ప్రశాంతంగా ఆలోచిద్దాం. ప్రశాంతంగా అన్న అల్లుడి వైపు ఆయన చిత్రంగా చూశారు. ఒకలాంటి భయం కూడా ఆయన్ని వణికించింది. శేఖరం ఒక నిర్ణయానికంటూ వచ్చేశాడా? కాకపోతే తనని కాదనుకుని వెళ్ళిపోయిన భార్యని, తన కూతుర్ని, అది పరాయి మగవాడితో మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించమని అడగటానికి అల్లుడిని తనకి హక్కు ఉంటుందా? ఆయన ఆలోచిస్తున్నారు. హక్కు మాట ఎలా ఉన్నా అది సబబేనా? ఏమాత్రం కాదు అని ఆయన మనస్సు సమాధానం చెప్పింది. అంటే అంటే ఇక ఆయన ముందుకి ఊహించలేకపోయారు. మగాడు మాత్రం ఇంతటి ఘాతుకానికి తలబడ్డ ఆడదాన్ని ఏ మగాడు మాత్రం మళ్ళీ భార్యగా స్వీకరిస్తాడు? రత్నంలాంటి వ్యక్తి రాజశేఖరానికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి నిలువున అతని జీవితాన్ని నాశనం చేశానే అన్న వ్యధ ఆయనని దహించి వేస్తోంది. రాజశేఖరం ఆర్భాటమైన జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చినవాడు కాదని రాగిణి అభ్యంతరం చెబుతున్నా, వద్దు వద్దని గొడవ చేస్తున్నా, నీకేమీ తెలియదు, నేను చెప్పినట్టు వినవలసిందే అని గద్దించి మరీ పెళ్లి జరిపించేశారు. శేఖరంలాంటి బుద్ధిమంతుడు, తెలివైనవాడు తనకి అల్లుడుగా రావాలనే కోరిక మిగతా విషయాలన్నిటినీ ప్రక్కకు నెట్టివేసింది. అసలు పెళ్ళైన నాటి నుంచి కూతురి ప్రవర్తనని పసిగట్టిన ఆయన మనస్సులో ఆ బాధ పేరుకుపోతూనే వచ్చింది. మెత్తగా భావగర్భితంగా ఎన్నోసార్లు ఆయన కూతురికి హితబోధ చేయటానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. మరీ విపులంగా వివరంగా చెబితే తగవులు పెంచుతుందేమోనన్న భయం కూడా ఆయనని వెనక్కి లాగింది. అర్థం పర్థం లేని ఇటువంటి కారణానికి తన కూతురు జీవితాన్ని బలి చేసుకుంటుందని తను ఊహించలేకపోయాడు. తను కన్న తండ్రి కనుక రాగిణి ఇంకా అమాయకురాలని, చిన్నపిల్లని అనుకున్నాడే గాని ఆమెలోని విశృంఖలత్వాన్ని అంచనా వేయలేకపోయాడు తను. ఈ క్షణంలో స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఏమి లాభం? సమయం మించిపోయింది. కేవలం నేను వేరుగా ఉంటానని వెళ్ళిపోతే ఏదో బుజ్జగించి వెనక్కి తీసుకురావచ్చు. కానీ రాగిణి తిరిగి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసింది. ఇక ఈ విషయంలో తను గాని శేఖరం గాని ఏమీ చేయలేరు. క్షణాల్లో ఎంతో క్రియాత్మకమైన నిర్ణయాలు తీసుకోగల మేధావిగా ప్రశంసలు అందుకునే ఫణిభూషణరావు గారి మనస్సు రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. సహజంగానే ఆయనని వైరాగ్య ధోరణి ఆవహించింది. ఎవరికి ఎంత ప్రాప్తమో, ఎవరికి ఎవరూ ఊహించలేరు. అంతా దైవ నిర్ణయమే. ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు కాసేపు. కూతురు తెచ్చిన ఈ ఉపద్రవాన్ని ఈ పెద్దాయన ఎలా తట్టుకుంటారో అన్న విషయాన్ని అంత బాధలోనూ రాజశేఖరం గమనిస్తూనే ఉన్నాడు. లే శేఖరం, ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదుట. అది చేసిన పనికి తండ్రిగా నా పరువు ఏం కావాలి? నువ్వు స్వీకరించకపోయినా పర్వాలేదు. అది చేసిన పనికి ఇంట్లో పడి ఉండి కుమిలి కుమిలి ఏడవాలి. తిరిగి రప్పిస్తాను. తండ్రి ఎదురుగా ఏ ధైర్యంతో నిలబడుతుందో చూస్తాను. ఇది నీ మీద చూపించిన తిరస్కారం కాదు శేఖరం. తన మాటని నేను నెగ్గించలేదన్న తిరుగుబాటు. అది నా మీద తిరుగుబాటు. దాని అంతస్తుల పిచ్చికి నేను వంత పాడి ఏ తాగుబోతుకో కట్టబెట్టకుండా నీలాంటి అనర్ఘరత్నానికి కట్టబెట్టాను చూడు, అది నేను చేసిన తప్పు. వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాట ఇలాంటి వాళ్ళకే వర్తిస్తుంది.
ఆయన మాటల్లో బాధ, కోపం కలగలిసిపోయాయి. ప్రేమ ఉన్న చోటకి వెళ్ళింది మావయ్య గారు. ఇందులో తప్పేముంది? అన్నాడు శేఖరం. ప్రేమ ఆ పవిత్ర పదానికి అర్థం తెలిసి ఉంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళేది కాదు. ఆ కళ్యాణిగాడెవడో వాడి అంతు తేలుస్తాను. ఆయన కోపంతో ఊగిపోయారు. మీరు అటువంటి పనులు ఏమీ చెయ్యకపోవటమే నాకు ఇష్టం. మీ కూతురు ఎక్కడో అక్కడ సుఖంగా ఉండటం మీకు ఇష్టం లేదా మావయ్య గారు? అన్నాడు శేఖరం. అల్లుడు కూతుర్ని మనస్సులోంచి తీసివేశాడని ఆయనకి అర్థం అయిపోయింది. మంచి మనిషి కనుక ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలని ఆమె గురించి ఆలోచిస్తున్నాడతను. నా కూతుర్ని విడిచిపెట్టద్దు శేఖరం. లోకం సంగతి తెలియక తప్పు చేసింది. మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించు శేఖరం. అదుపు తప్పుతున్న ఆయన తండ్రి హృదయం మౌనంగానే మళ్ళీ విన్నపాలు చేసుకుంటోంది. ఇద్దరికీ ఆకలి లేదు. కానీ ఒకరి కోసం ఒకరు భోజనాల టేబుల్ దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం ఆయనకి తను రాగిణి విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది తెలియకూడదు. ఆ మనస్సు తట్టుకోలేదు. కాలమే తప్పనిసరిగా ఆ శక్తిని ఆయనకి ఇస్తుంది. జరిగిన విషయాన్ని, దాని పరిణామాలని ఆయన మనస్సు అంగీకరించటం మొదలు పెడుతుంది. కానీ ఈలోపు ఆయన రాగిణిని వెనక్కి పిలిపించే ప్రయత్నం చేయకూడదు. అందువల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈ సమయంలో తను ఈ ఇంటితో బంధం తెగిపోయిందని బయటికి వెళ్ళిపోవటం కూడా సరైనది కాదు అనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనల మధ్య శేఖరానికి పిల్లల జ్ఞాపకం గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటోంది. ఎవరి మటికి వారు గాఢమైన ఆలోచనల్లో మునిగిపోయి మాటలు తెలియనట్టుగా మౌనంగా ఏదో భోజనం అయిందనిపించారు. ఆయన తన గదిలోకి వెళ్ళి రాజశేఖరం బలవంతం మీద మంచం మీద వాలారు. ఇంట్లో పనివాళ్ళందరికీ టెన్షన్గా అయోమయంగా ఉంది. అయ్యగారులిద్దరూ గంభీరంగా ఉండటం. ఊరికి వెళ్ళిన చిన్నమ్మగారు పిల్లలు ఇంకా రాలేదు. వాళ్ళు వెళ్ళిన చోట క్షేమంగానే ఉన్నారా అన్న భయం వేసింది వాళ్ళకి. ఎలాగో ధైర్యం చేసి రాజశేఖరాన్నే అడిగారు. అయ్యగారు, చిన్నమ్మగారు పిల్లలు ఎప్పుడొస్తారండి? 4 రోజుల్లో వచ్చేస్తానన్నారు. అక్కడ మంచిగానే ఉన్నారా అండి? అడిగారు. ముభావంగా వచ్చేస్తారు, బాగానే ఉన్నారు అనటం తప్ప అతనికి వేరే ఏమీ తోచలేదు. కానీ పెద్దయ్యగారు చాలా కృంగిపోయినట్టుగా ఉండటం, ఆఫీసుకి వెళ్ళకపోవటం వాళ్ళకేమీ అర్థం కాలేదు. ఆ తదుపరి రోజుల్లో 2 రోజులు గడిచాయి. రావుగారికి, రాజశేఖరానికి 2 యుగాలుగా అనిపించాయి. రావుగారు రాగిణి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతే ఆ గమనికలోనే ఉన్న శేఖరం ఆయనని వద్దని వారించాడు. నేను నా అభిప్రాయం మీకు ముందే చెప్పినట్టుగా ఇటువంటి పనుల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అన్నాడు. రావుగారు విరక్తిగా నవ్వుతూ అన్నారు. నాకు తెలుసు శేఖరం, నీకు రాగిణికి మధ్య ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోయిందని. నువ్వు చెప్పినట్టు అది ఇప్పుడు వెనక్కి వచ్చినా ఎటువంటి ప్రయోజనమూ లేదు. కానీ నీ పిల్లలనైనా నీ దగ్గరికి చేరుద్దామని నా కోరిక అన్నారాయన. రాగిణికి నాకు మధ్య అపురూపమైన బంధం ఏమీ లేదు. అది ఇప్పుడు తెగిపోయిందని బాధపడటానికి. అందుకే చెబుతున్నాను, ఆమెని ఎక్కడో అక్కడ సుఖంగా ఉండనివ్వండి అన్నాడు శేఖరం. నాకు నువ్వు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? బంధాలనేవి రాజీ ద్వారా కుదరటంలో నాకు నమ్మకం లేదు అన్నాడు శేఖరం. 2 నిమిషాల పాటు తల వంచుకుని ఆలోచనలో పడిపోయిన రావుగారు సాలోచనగా, మరి పిల్లల కోసమని నా కూతుర్ని భరించావన్నమాట అన్నారు. శేఖరం కాదు అనలేదు. మరి ఇప్పుడు ఆ పిల్లలే దూరమైతే అడిగారాయన. మనం భరించవలసిన బాధలో అది ఒక భాగం. పిల్లలెప్పుడూ తల్లి సమక్షాన్నే కోరుకుంటారు. తల్లి సమక్షంలోనే సంతోషంగా ఉంటారు అన్నాడతను. అంటే రాగిణిలో మార్పు వస్తుందన్న ఆశతో దానికి అవకాశం ఇచ్చావన్నమాట. ఎంతటి నిర్భాగ్యురాలు నా కూతురు! ఈ ప్రపంచంలో ఉన్న నిస్సహాయత అంతా ఆయన గొంతులో ధ్వనించింది.
శేఖరానికి మనస్సులో రాగిణి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని మనస్సు తొలిచేస్తూనే ఉంది. ఆమె చేరుకోవాలనుకున్న గమ్యాన్ని సవ్యంగా చేరుకుంటే చాలు. పిల్లలకి ఆమెకు ఎటువంటి కష్టమూ రాకూడదు. కానీ ఇప్పటికిప్పుడే ఆమె వివరాలు తెలిస్తే రావుగారు ఊరికే ఉండలేరు కూడా. అందుకే వీలైనంత వరకు ఆయన చేత ఆ ప్రయత్నాన్ని విరమింపచేయటానికి ప్రయత్నించాడు రాజశేఖరం. ఈ 2 రోజుల నుంచి ఇద్దరూ కలిసి టిఫిన్ తింటున్నారు. కలిసి భోజనం చేస్తున్నారు. ఎటొచ్చి ఒకరి కోసం ఒకరు ఆ పని చేస్తున్నారు. రాజశేఖరంలోని నిబ్బరం చూస్తుంటే ఆయనకి అనిపించింది మనస్సులో, ఇది శేఖరం యొక్క శక్తి కావచ్చు కానీ రాగిణి అతని మనస్సుని కూడా ఎంత రంజింపజేసిందో, ఎంతటి వ్యధకి గురి చేసిందో అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెబుతున్నట్టుగా ఉంది. తన భార్య తన మనస్సుకి దగ్గరగా రావటం లేదన్న వ్యధని ప్రశాంతంగా భరించటం కోసం ఎన్నాళ్లుగా సాధన చేస్తున్నాడో. ఇద్దరూ కూడా అత్యవసరమైన ఆఫీసు విషయాలని ఇంటి నుంచే ఫోన్ల ద్వారా అయిందనిపిస్తున్నారు. తినేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎవరి గదుల్లో వాళ్ళే ఉంటున్నారు. పనివాళ్ళందరికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఏదో జరగకూడనిది, అయ్యగార్లిద్దరినీ బాధపెట్టే విషయం ఏదో జరిగింది. చిన్నమ్మగారే వీళ్ళిద్దరికీ నచ్చని పనేదో చేసి ఉంటారు. అయ్యగారిని ఎలాగోలా అడిగి విషయం తెలుసుకోవాలని అందరూ కలిసి నిర్ణయించుకున్నారు. అడగటానికి లక్ష్మమ్మని ముందుకు తోశారు. ఆ తర్వాత చిన్నయ్య గారిని అడగాల, పెద్దయ్య గారిని అడగాల అన్న సంశయం ఒకటి వచ్చింది. ఇద్దరూ ఉండగానే అడగాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఇద్దరూ ఫలహారం చేసి సోఫాలో కూర్చుని ఆఫీసు విషయాలేవో మనస్సుని అటువైపు బలవంతంగా మళ్లించటానికి ప్రయత్నిస్తూ మాట్లాడుకుంటున్నారు. లక్ష్మమ్మ వచ్చి, అయ్యగారు చిన్నమ్మగారు ఎప్పుడు వస్తారండి? చిన్నయ్యగారు పక్కన ఉండటంతో పెద్దయ్యగారిని అడిగే ధైర్యం వచ్చింది వాళ్ళకి. రావుగారు నిస్సహాయంగా అల్లుడి వైపు చూశారు. పిల్లలు ఎలా ఉన్నారండి? లక్ష్మమ్మ వేసిన ఈ ప్రశ్నతో రావుగారి మస్తిష్కంలో రకరకాల ఆలోచనలు గబగబా దొర్లిపోయాయి. రోజు వాళ్ళ పనులన్నీ చూసుకునే ఈమెకి పిల్లలు 4 రోజులు కనిపించకపోయేసరికి ఆత్రంగా ఎలా ఉన్నారు అని అడుగుతోంది. ఇక కన్న తండ్రి రాజశేఖరం హృదయంలో ఎంత బడబాగ్ని రగులుకుంటోందో. తన కూతురి మూర్ఖత్వానికి ఏమీ చెయ్యలేక అలా మౌనంగా ఉన్నారు గాని ఈ ఆలోచన రావటంతోనే ఉన్నాడు గాని శేఖరం అనే ఆలోచన రావటంతోనే ఆయనలోని ఆవేశం, బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. దబాలున ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ఫైళ్లని క్రిందకు తోసేస్తూ అరచినట్టుగా అన్నారు. మీ చిన్నమ్మగారికి పొగరుతో కళ్ళు మూసుకుపోయాయి. ఇంకా ఈ ఇంటికి రారు ఆవిడగారు. ఊహించని జవాబుకి పనివాళ్ళందరూ బెదిరిపోయి అవాక్కైపోయారు. ఇక ఆయన అక్కడ నిలబడలేనట్టుగా అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయారు. మౌనంగా కళ్ళు దించుకుని 2 నిమిషాల పాటు ఉండిపోయిన శేఖరం చప్పున ఆలోచనల్ని తన అధీనంలోకి తెచ్చుకుంటూ అన్నాడు. చిన్నమ్మగారు అయ్యగారికి ఇష్టం లేకుండా చదువుకోవటానికి అమెరికా వెళ్ళారు. తిరిగి రావటానికి సంవత్సరం పైనే పడుతుంది అని సర్ది చెప్పాడు. ముందు వాళ్ళు అన్ని రోజులే అన్నట్టుగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు గాని వెంటనే తేరుకుని అన్నారు ముక్తకంఠంతో, సంవత్సరం ఎంతసేపండి, ఇట్టే తిరిగి వచ్చేస్తుంది. పెద్దయ్య గారు ఇందుకే ఇంతగా బాధపడిపోతున్నారా అన్నారు. శేఖరం రాణి చిరునవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. సశేషం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీకేమనిపించిందో మీ కామెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.